ఏంది బాయ్, ఆఫీస్కి వెళ్తే చాలు తలకాయ నొప్పి, మేనేజర్ తిట్లు, డెడ్ లైన్లు, టార్గెట్లు. మనసు అస్సలు నిలవట్లేదు, ఎప్పుడు చూసినా కన్ఫ్యూజనేనా. అయితే ఈరోజు మన కృష్ణయ్య ఆఫీస్ ఒత్తిడి మీద ఏం చెప్పిండో ఒకసారి చూద్దాం. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, నీ పని నువ్వు చేయి, ఫలితం గురించి టెన్షన్ పడకు. చూడు బాయ్, ఆఫీస్లో నువ్వు చేయాల్సిన పని నీ చేతుల్లో ఉంది, అది కరెక్ట్గా చేయి. కానీ నాకు ప్రమోషన్ వస్తుందా, బాస్ నన్ను మెచ్చుకుంటాడా, పని పూర్తి కాకపోతే ఏం జరుగుతుందో ఏమో అనే రిజల్ట్ గురించి ఆలోచించడం వల్లే నీకు ఆ ఒత్తిడి, ప్రెషర్ వస్తుంది. నువ్వు చేసే పని మీద నువ్వు ప్యూర్గా ఫోకస్ పెడితే రిజల్ట్ గురించి ఆటోమేటిక్గా భయం పోతుంది. నువ్వు ఆ పనికి పూర్తిగా న్యాయం చేస్తున్నావా లేదా అనేది మాత్రమే నీ చేతుల్లో ఉంది. రేపటి నుంచి ఆఫీస్లో పని మొదలుపెట్టే ముందు ఒక చిన్న పని చేయి. కూర్చోగానే కళ్ళు మూసుకొని ఒక్క సెకండ్, నేను చేయాల్సిన పని మీద మాత్రమే నేను ఫోకస్ పెడతా అని గట్టిగా అనుకో. ఆ డెడ్ లైన్ గురించి, బాస్ గురించి ఆలోచన పక్కన పెట్టేసి, చేసిన పనికి బాధ్యత నీది, వచ్చే ఫలితానికి బాధ్యత దేవుడిది. ఈ లెట్ గో యాటిట్యూడ్ని అలవాటు చేసుకో. చూడు నీ ఒత్తిడి ఎట్లా తగ్గిపోద్దో. ఏమంటారు బాయ్, ఈ టెక్నిక్ ట్రై చేస్తారా? మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. దీనికి భగవద్గీతలో అంటే కృష్ణయ్య బాటలో మనం పరిష్కారం వెతుకుదాం. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.